హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఇందిరమ్మ ఇల్లు స్కీమ్కి అప్లై చేసిన వాళ్ళు ఆన్లైన్లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. మీకు ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇలా స్క్రోల్ చేసుకుంటారండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ మోర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఇలా పేజీ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెర్చ్ బై అని ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ దగ్గర ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్కి అప్లై చేసినప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చినారో ఆ మొబైల్ నెంబర్ ఉంటే దీనిపైన క్లిక్ చేయండి. ఒకవేళ లేకుంటే మీ ఆధార్ నెంబర్ కార్డ్ పైన ఇక్కడ క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఇవ్వచ్చు. ఒకవేళ మీ దగ్గర అప్లికేషన్ ఐడి నెంబర్ ఉంటే అప్లికేషన్ ఐడి నెంబర్ అయితే ఇవ్వచ్చు. ఒకవేళ ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అంటే మీ దగ్గర రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్కి అప్లై చేసిన వాళ్ళ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత గో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్, ఇక్కడ వాళ్ళ డిస్ట్రిక్ట్ నేము, ఇక్కడ వార్డ్ నెంబర్, ఇక్కడ ఆధార్ నెంబర్, ఇక్కడ సర్వేయర్ నేము, ఇక్కడ అప్లికేషన్ నేము, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ నేము, ఇక్కడ వాళ్ళ మండలం, ఇక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్, ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్, ఇక్కడ సర్వేయర్ మొబైల్ నెంబర్ ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్రూవ్ అయిన వెంటనే ఇక్కడ కింద అప్రూవ్డ్ అని రావడం అయితే జరుగుతుంది, లేదా రిజెక్ట్ అని రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. ఆన్లైన్లో ఇలా నేమున్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ ద్వారా ఇల్లు మంజూరు చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే అడగండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.